Today concept is a contracts. మనకు ఫోర్త్ యూనిట్ లో లీగల్ అండ్ ఇష్యూస్ లో మనకు ఈ కాంట్రాక్ట్స్ సో ఏ విధంగా జరుగుతుంది ఈ కాంట్రాక్ట్స్. సో మనకు ఈ కామర్స్ లో లీగల్ గా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఆఫ్ చాయిస్ ఇస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ పార్టీస్ ఆన్ అగ్రీ హౌ మ్యాటర్ will be handled and capture that agreement in the written contract. సో మనకు కొన్ని బాండ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఆ బాండ్స్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే కొన్ని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాం. సో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత బిజినెస్ ని రన్ చేస్తాం, ఓకేనా. సో ఇన్ ద మీనింగ్ఫుల్ వే ఎస్టాబ్లిష్ ద రూల్స్ దట్ విల్ బి గవర్నమెంట్ దేర్ అగ్రిమెంట్స్. సో ఆ గవర్నమెంట్ యొక్క అగ్రిమెంట్స్ ప్రకారంగా మనము ఏం చేస్తామంటే లీగల్ గా ఒక బైండింగ్ కాంట్రాక్ట్ రిక్వైర్మెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ అండ్ ఆఫర్ యాక్సెప్టెన్స్ కన్సిడరేషన్స్ ఈజ్ రిక్వైర్మెంట్స్ ఇస్ డిఫికల్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము. సో తర్వాత హ్యూమన్ కి తర్వాత ఎలిమెంట్ ఈజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్, ఓకే. సో దాని యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనకు అవైలబిలిటీలో వచ్చాయి, ఏ విధంగా మనకు డిజైన్ చేసాము, ఓకే. సో తర్వాత ఏ విధంగా రిక్వైర్మెంట్ చేసాము, సో ఏ విధంగా ప్రాసెస్ చేసాము అనేటువంటి విషయాన్ని. సో మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ లో బై చేసాము. సో ఆన్లైన్ లో బై చేసామంటే ఏమవుతుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా మనకు ఒక ఆర్డర్ వైజ్ గా సో యాక్ట్ 2000 ప్రకారంగా మేక్స్ ఏ క్లియర్ ద కాంట్రాక్ట్స్ కెన్ బి ఫార్మ్డ్ ఎవరీ హ్యూమన్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. హ్యూమన్ అనేవాడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదు. సో ఎందుకు అంటే ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్. సో ఇట్ ఈస్ యాక్ట్ 2000 ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి. సో మనకు ఈ విధంగా మనకు ఏమవుతుందంటే కాంట్రాక్ట్ పద్ధతిలోనే జరిగి ఉంటుంది, ఓకేనా. సో ఈ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే మనకు అమౌంట్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఏమవుతుంది మనకు అమౌంట్ వచ్చిన తర్వాత అతనికి అమౌంట్ గెటింగ్ అయిన తర్వాత సో ఈ వాజ్ గివింగ్ ద ప్రోడక్ట్ సో త్రూ ఆన్లైన్. సో ఇదంతా ఏమవుతుంది, హ్యూమన్ అనేది ఇంటరాక్ట్ అవుతా ఉన్నాడా, లేదు, ఓన్లీ ఏమవుతుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్. సో ఇట్ ఈస్ ఏ కాంట్రాక్టెడ్. సో అటువంటి దాన్ని ఏమంటాం అంటే మనం కాంట్రాక్ట్ అంటాం. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అనేది ఏమంటే ఇంటర్నెట్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది. సో లేకుంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇంక్లూడింగ్ ద స్పోర్ట్స్ బెట్టింగ్ ద and next one they can be casinos and poker etc. The first online gambling was in 1994. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1994లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ జరిగింది. సో మెనీ కంట్రీస్ రిస్ట్రిక్ట్స్ ఆన్ ద బ్యాన్. అన్ని కంట్రీస్ ఏం చేశాయంటే రిస్ట్రిక్షన్ చేశాయి ఏమంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది. బట్ ఇట్ ఈస్ ఏ లీగల్ ఇన్ సమ్ కంట్రీస్. కొన్ని కంట్రీస్ ఏం చేశాయంటే అవి లీగల్ గా అగ్రి చేశాయి. సో బట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆన్లైన్ బిజినెస్ ఈజ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. The scope of this business is so high in that today using the e-commerce online payments are something all of the versus deal with the forms time to time మనకి ఏమవుతుందంటే మనకు ఫార్మ్స్ అనేటువంటివి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద కన్జ్యూమర్ అండ్ సేలర్ ప్రొటెక్షన్. సో కన్జ్యూమర్ అండ్ సేలర్ ప్రొటెక్షన్. సో కన్జ్యూమర్ అంటే ఎవరు, యూజ్ చేసేటువంటి వ్యక్తి. సేలర్ ప్రొటెక్షన్. సో సేలర్ అమ్మేటువంటి వాళ్ళకి కూడా ఏమో కావాలా, ప్రొటెక్షన్ కావాలా. సో అలాంటిటువంటి కాన్సెప్ట్ ని ఇక్కడ మనకు తీసుకొచ్చారు. సో ఎందుకంటే లీగల్ ఇష్యూస్ లో చాలా ఉంటాయి మా బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఇన్ యువర్ సో ఇఫ్ యూ హ్యావ్ టు బయింగ్ ద ప్రోడక్ట్ అండ్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ దే కెన్ బి ప్రొటెక్షన్ అండ్ దే కెన్ బి ఇట్స్ ఏ ఒకవేళ మీరు అది బై చేసుకోక ముందే ఏమవుతుందంటే మనం ఏమవుతుందంటే వస్తూ కొన్ని బ్రోకెన్ అవుతాయి. సో బ్రోకెన్ అయిన తర్వాత ఏమవుతుంది ప్రోడక్ట్ దే కెనాట్ బి హౌ ఇస్ ద రెస్పాన్సిబిలిటీస్. సో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టింటాం. సో ఇఫ్ యూ హ్యావ్ టు 7 days లో మీ ప్రోడక్ట్ ని మనం రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఒకవేళ
నీకు వస్తా అదేమైందంటే కిందకి పడిపోయి ఉంటుంది ఆ ప్రోడక్ట్. పడిపోయిన తర్వాత అది కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. సో డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ ఎవరు ఇస్తారు? దాదాపుగా 12,000 10,000 ఉండేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు ఏమైందంటే కొన్ని బ్రోకెన్ అవుతాయి. బ్రోకెన్ అయినప్పుడు హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్ యువర్ ప్రోడక్ట్? సో దట్ ఈస్ ద కన్సూమర్ అండ్ సేలర్ ప్రొటెక్షన్ రెండు కావాలి. సో అట్ ది టైమ్ దే కెన్ బి ఈ-కామర్స్ యాజ్ ఏ ఎమర్జింగ్ మార్కెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ why where the huge economic benefits to society and provided a fast transaction supply and demand side. So in the process e-commerce consumer are looking the forwarded for the appropriate consumer protection. Okay, regulations, the importance of the consumer right are. So first ఏమంటే protections against the manipulation causes due to meaning of the unfair trade, protection of health and safety of the consumers for the goods. Next one, they can be protection of the right wherein the consumers must be informed about the quality and standards of the product etc. And next one, they can be using that right to make receive the care scripts and that have the been restricted. So restricted and they can be right to make selections from the varied offers. So offers kuda chese avakashalu untayi. So next one, they can be India is a Consumer Protections Act 1986 government the relations between the consumers and the provided of the service. Okay, service and goods the consumer protection. So consumer protection kuda em chesante మనకు ఇండియా యాక్ట్ ఉందమ్మా, ఏమంటే 1986 గవర్నమెంట్ యాక్ట్. సో దే కెన్ బి యూజింగ్ దట్ యాక్ట్, దే కెన్ బి సో సర్వీస్ అండ్ గూడ్స్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్స్ ద బిల్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద లోక్సభ ఆన్ August 10, 2013. ఓకే, సో ఈ విధంగా మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా మనకు కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని లీగల్ ప్రొటెక్షన్ ఉంది. సో నెక్స్ట్ వన్ దగ్గర సేలర్ ప్రొటెక్షన్ ఉంది. సో ఇవన్నీ ఏమంటే లీగల్ ఇష్యూస్ ని మనం ఓవర్కమ్ చేసి సో మనకు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం, ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం. సో ఎందుకంటే 100% మనం ఏదైనా చేసామనుకోండి, సో దిస్ బిజినెస్ కెన్ బి యూజింగ్, ఆ బిజినెస్ ని మనం ఒక లీగల్ గా మనం చేయగలగాలి. సో ఇట్స్ ఎ ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ తో ఉండాలి. సో ఆ విధంగా మనకి ఏం చేస్తామంటే, సో అప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది ఒక జినైనిటీగా ఉంటుంది. సో దే కెన్ బి యూజింగ్ ద దీస్ particulars, they can be following of the in your protection. ఈ విధంగా మనకు లీగల్ ఇష్యూస్ ని చేస్తాం. సో నెక్స్ట్ వన్